హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లీలాశ్రీ ఫుడ్ వీడియోస్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ తయారు చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలో 2 గ్లాసులు బాస్మతి రైస్ వేసుకోవాలి. 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 1 గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ని పొడుగ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో చికెన్ వేసుకొని నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలపాలి. ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టాలి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని హోల్ స్పైస్, గరం మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు బాయిల్ అయిన వాటిలో రైస్ వేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక పక్కన చికెన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన చికెన్లో 80% కుక్ అయిన ఈ రైస్ని వేసుకోవాలి. రైస్ వేసుకొని పైన ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర వేసుకొని మొత్తం ఆవిరి బయటికి పోకుండా కవర్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 30 మినిట్స్ దమ్ చేసుకుంటే చికెన్ బిర్యానీ తయారీ రెడీ. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి.